హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 12వ పీఆర్సీ ఏది ఉద్యోగుల తిరుగుబాటు దీనికి సంబంధించిన పూర్తి స్థాయి సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే పీఆర్సీ ఏది? బకాయిలు ఎప్పుడు? ప్రభుత్వ తీరుపై ఉద్యోగ సంఘాల ఆగ్రహం. హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వ వైఫల్యంపై ఏపీ జేసీ అమరావతి ధ్వజం. బొప్పరాజు వెంకటేశ్వర్లు హెచ్చరిక. ఏడాది పాలన పూర్తయింది. ఉద్యోగులకు ఇచ్చిన హామీల అమల్లో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోంది. మా ఓట్లతో అధికారంలోకి వచ్చి మా సమస్యలను విస్మరిస్తారా? పీఆర్సీ ఎప్పుడు నియమిస్తారు? మాకు రావాల్సిన వేల కోట్ల బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారంటూ ప్రభుత్వ తీరుపై ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచినా తమ తక్షణ సమస్యల పరిష్కారానికి నోచుకోకపోవడంతో ఉద్యోగులలో అసహనం కట్టలు తెంచుకుంటోంది. ఈ నేపథ్యంలో ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. ఆదివారం కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని రెవెన్యూ కళ్యాణ మండపంలో వివిధ శాఖల ఉద్యోగ సంఘాల నాయకులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉదాసీనతపై మండిపడ్డారు. బకాయి చెల్లింపు తర్వాతే పీఆర్సీ అనే వాదన హాస్యాస్పదం. బొప్పరాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ పీఆర్సీ గురించి అడిగితే ముందు బకాయిలు చెల్లించాలి కదా అని ప్రభుత్వ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇది సమస్యను దాటివేసే ప్రయత్నం తప్ప మరొకటి కాదని, అసలు ఆ బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారో, పీఆర్సీ ఎప్పుడు అమలు చేస్తారో స్పష్టత ఇవ్వకపోవడంతో లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్ర ఆందోళన చెందుతూ ఉన్నారు. ఈ సందర్భంగా బకాయిల చెల్లింపు ప్రక్రియను కొనసాగిస్తూ సమాంతరంగా 12 పీఆర్సీని తక్షణమే నియమించాలని ఆయన డిమాండ్ చేశారు. గత మరియు ప్రస్తుత ప్రభుత్వాల వైఖరిపై విమర్శలు. బొప్పరాజు గత అనుభవాలను గుర్తు చేస్తూ 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు 20% మధ్యంతర భృతి ఐఆర్ ఇస్తామని చెప్పి 5 ఏళ్లలో ఇవ్వలేదు. ఆ తర్వాత ఎన్నికల ముందు అప్పటి ప్రతిపక్ష నేత అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 27% ఐఆర్ ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక దానిని అమలు చేశారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఏడాది కావస్తున్న 2023 జూలై నుండి అమలు కావాల్సిన పీఆర్సీని నియమించకపోవడం అత్యంత బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాన డిమాండ్లు: ప్రభుత్వానికి అల్టిమేటం, వేల కోట్ల బకాయిలు. ప్రభుత్వం ఉద్యోగుల సుమారు 50,000 కోట్ల పైగా బకాయి పడింది. ఈ బకాయిల కోసం ఉద్యోగులు ఏడాదిగా ఎదురుచూస్తున్నారు. వీటిని తక్షణమే విడుదల చేయాలి. పర్మనెంట్ పోస్టుల భర్తీ. ప్రభుత్వ శాఖల్లో రెగ్యులర్ ఉద్యోగుల సంఖ్య తగ్గిపోతూ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్య పెరిగిపోతోంది. ఇది ప్రభుత్వ వ్యవస్థను నిర్వీర్యం చేయటమే. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి పర్మనెంట్ నియామకాలు చేపట్టాలి. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు భద్రత. మెప్మా, సెర్ప్ వంటి సంస్థల్లో పనిచేస్తున్న వేలాది మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. వారికి స్పష్టమైన హెచ్ఆర్ పాలసీని అమలు చేసి సమాన పనికి సమాన వేతనం అందించాలి. 4 సచివాలయ సిబ్బంది బదిలీలు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది బదిలీల ప్రక్రియలో నెలకొన్న గందరగోళాన్ని, సమస్యలను వెంటనే పరిష్కరించాలి. హేతుబద్ధమైన విధానాన్ని అనుసరించాలి. తిరుగుబాటు తప్పదు. బొప్పరాజు తన ప్రసంగాన్ని ముగిస్తూ ప్రభుత్వం మా ఓపికను పరీక్షించవద్దు. మా డిమాండ్లను వెంటనే నెరవేర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణ ప్రకటించడానికి వెనుకాడబోము. ఉద్యోగులంతా ఐక్యంగా తిరుగుబాటు జెండా ఎగురవేయడానికి సిద్ధంగా ఉన్నారు అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఏపీ జేఏసీ అమరావతి అసోసియేట్ ప్రెసిడెంట్ వైవీఎస్ఎస్ఆర్ ఫణిరాజు, అలాగే ప్రధాన కార్యదర్శి పొలిశెట్టి దామోదరరావు, కోశాధికారి వివి రమణమూర్తి మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని వారు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.